హాయ్ అండి, నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావంతి. ఈరోజు మన వీడియోలో చికెన్ బిర్యానీ ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. చూసారు కదా ఎంత బాగా వచ్చింది చికెన్ బిర్యానీ. మీరు కూడా ట్రై చేసి చూడండి. ముందుగా చికెన్ బిర్యానీ కొరకు నేను ఇక్కడ 2 కప్పుల వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను. వీటిని బాగా కడిగి శుభ్రం చేసుకొని 2 గంటల వరకు నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. నేను ఇక్కడ చికెన్ వచ్చేసి 750 గ్రామ్స్ తీసుకున్నాను. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ కొరియండర్ పౌడర్ వేసేసుకోండి. మనం ఇప్పుడు బిర్యానీ మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాము. నేను ఇక్కడ చూపించే విధంగా కొంచెంగా తీసుకొని లో ఫ్లేమ్ మీద మాత్రమే 2-3 నిమిషాల వరకు డ్రై రోస్ట్ చేసుకోండి. ఇవి కాస్త చల్లారాక మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్గా చేసుకొని చికెన్ ఉన్న దాంట్లో వేయండి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా నిమ్మరసం, 3 to 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్, 1 కప్పు వరకు ఫ్రెష్ పెరుగు వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి 2-3 నిమిషాల వరకు. తర్వాత ఇందులోనే పుదీనా, కొత్తిమీర, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని మరో 2 నిమిషాల వరకు బాగా కలుపుకొని 2 అవర్స్ వరకు పక్కన పెట్టేసుకోండి. మనం ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని 1 కప్పు వరకు ఆనియన్స్ వేసుకొని వీటిని లో టు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ బ్రౌనిష్ కలర్ వచ్చాక వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం బాస్మతి రైస్ని కుక్ చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి నీళ్లు పోసుకొని ఇందులో సాజీరతో పాటు మిగిలిన ఓల్ స్పైసెస్ని వేసుకోండి. ఇందులోకి ఉప్పు, అలాగే పుదీనా, కొత్తిమీర, 1/2 నిమ్మరసం కూడా పిండుకోండి. ఒకసారి స్పూన్తో కలిపి హై ఫ్లేమ్ మీద పొంగొచ్చే వరకు మరిగించుకోండి. వాటర్ బాగా మరిగినప్పుడు మనం ముందుగా నానబెట్టిన బాస్మతి రైస్ను వాటర్ లేకుండా డ్రైన్ చేసుకొని వేసుకోండి. రైస్ వేసిన తర్వాత ఒకసారి కలపండి. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ని 90% వరకు మాత్రమే కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనం రైస్ని 2 అవర్స్ ముందు నానబెట్టాం కాబట్టి 10 నుంచి 15 నిమిషాల రైస్ ఉడికిపోతుంది. ఏదైతే గిన్నెలోకి బిర్యానీ చేద్దాం అనుకున్నామో అదే గిన్నెలోకి చికెన్ని అరేంజ్ చేసేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. తర్వాత మనం ఉడకబెట్టిన రైస్ను కూడా ఇందులోకి వేసేసుకోండి. ఇలానే రైస్ మొత్తం వేసేసి స్ప్రెడ్ చేసేసుకోండి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, అలాగే బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకుందాం. తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి కూడా వేసుకోండి. నెయ్యి వేయడం వల్ల బిర్యానీకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇక్కడ నేను బిర్యానీలోకి కలర్ఫుల్గా కనబడడం కోసము ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసేసాను. ఈ విధంగా నేను చూపించినట్లు పెట్టేసుకొని టైట్గా మూత పెట్టేసుకోవాలి. కనీసం 15 నుంచి 20 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో మనం బిర్యానీ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మరో 10 నిమిషాలు నేను చూపించే విధంగా ప్యానం పెట్టి ప్యానం వేడయ్యాక బిర్యానీ పాట్ని పెట్టుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మనకు బిర్యానీలోని చికెన్ ముక్కలు జ్యూసీగా వస్తాయి. చూసారు కదా ఎంత బాగా వచ్చింది చికెన్ బిర్యానీ. అంతేనండి, చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎలా ప్రిపేర్ చేయాలో. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు చెప్పండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.